పక్షులు ఎప్పుడూ ఇలా బందీ కాకూడదు. అవి రెక్కలు విప్పుకొని ఎగరాలి. ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలి. ఈ పిల్లలు కూడా అంతే. ఆశల రెక్కలు తొడుక్కొని ఎగరాలి. జీవితంలో ఎంతో ఎదగాలి. అందుకు చదువు ఒక్కటే మార్గం. కానీ చదువుకోవాలన్న వారి ఆశలను విధాన నిర్ణయాలే తుంచేస్తుంటే పైకి ఎలా ఎగరగలరు? లక్ష్యాలను ఎలా అందుకోగలరు? ఈ చిన్నారులకు వారి భవిష్యత్తుకు మధ్య దూరం ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్. ఆ దూరం ఎందుకు ఏర్పడిందో, చదువుల గమ్యం చేరడానికి వారు ఎంత తప్పిస్తున్నారో ప్రపంచానికి తెలియజేయడానికి అనంతపురం జిల్లా తాడిపత్రికి బయలుదేరింది టీవీ9. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం. ఈ రాళ్లసీమలో బుడగజంగాల రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతి ప్రాచీనమైన బుర్రకథ కళను కాపాడుకుంటూ వస్తున్నారు. మా పిల్లలకైనా చదువు లేదయ్యా రామ 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 రామ. తాడిపత్రిలోని బుడగజంగాల కాలనీకి చేరుకున్నాం. రావడంతోనే తంబూరనాదం వినసొంపుగా చెవిని తాకింది. తమదైన బుర్ర కథతో స్వాగతం చెప్పారు బుడగజంగాలు. తాడిపత్రిలోని బుడగజంగాల కాలనీలో ప్రస్తుతం మనమున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు ఎస్సీ కేటగిరీలో ఉన్నారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్లకంటూ ఒక కులం లేదు, ఒక క్యాస్ట్ లేదు. వీళ్ల జీవనాధారమైన ఈ పాట కేవలం వీళ్లు మాత్రమే పాడగలరు. అదేంటో ఇప్పుడు విందాం. కోటలు వేలువతున్నారు, రాజుల వేలువతున్నారు. చినుకు పడితే మునిగిపోయే రోడ్డు, పాతగుడ్డలే ఇంటి పైకప్పు, ప్లాస్టిక్ సామాన్లు, బట్టల మూటలు, చదువుల్లేని పిల్లలు. కళ్ల ముందు బుడగజంగాల బతుకు చిత్రం కనిపిస్తూనే ఉంది. ఈ బుడగజంగాలు జనాభా లెక్కల్లో ఉంటారు. ఓట్లు వేయడానికి వాడుకుంటారు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఇవ్వరు. అందుకే వీళ్ళ చదువులు ఆగిపోయినాయి. మరి వీళ్ళ భవిష్యత్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఆ తల్లులు. పేదరికాన్ని జయించాలంటే చదువును మించిన ఆయుధం ఏముంది? కానీ 100 ఏళ్ల చరిత్ర ఉన్న బుడగజంగాలకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కులం లేదు. వీళ్ళెవ్వరికీ క్యాస్ట్ సర్టిఫికెట్లు లేవు. వీళ్ళు బుడగజంగాల పిల్లలు, దేశ భవిష్యత్తు. కానీ వీళ్ళ చదువులు మాత్రం 5వ తరగతి వరకే ఆగిపోతున్నాయి. ఇక్కడ కేవలం 5వ తరగతి వరకే స్కూల్ ఉంది. సో 5వ తరగతి నుండి ఇంకా పై చదువులు నెక్స్ట్ చదువుకోవాలి అనుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదని ఏ స్కూల్లోనూ జాయిన్ చేసుకోవట్లేదు. కానీ వీళ్ళ ఆశలు ఎలా ఉన్నాయో తెలుసా? చూడండి వీళ్ళ మాట వల్లనే. నీకేమవ్వాలని ఉందమ్మా? నాకు డాక్టర్ అవ్వాలని ఉంది. టీచర్ అవ్వాలని ఉంది. నాకు టీచర్ అవ్వాలని. నాకు టీచర్ అవ్వాలి. నాకు డాక్టర్. నాకు పోలీసులు, డాక్టర్లు, టీచర్లు అవ్వాలని ఉంది. దేశం కోసం పనిచేయాలి. వాళ్ళ బతుకులు కూడా ఇంకా వెలుగు నింపుకోవాలని వాళ్ళకి ఎంతో ఆశపడుతున్నారు. కానీ జస్ట్ ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళ చదువుల్ని ఇక్కడి వరకే ఆపేస్తోంది. 5వ తరగతి వరకే ఆపేస్తోంది. ఒకసారి వీళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడదాము. అమ్మా, మీ బాబా? అవును మేడం.
10th వరకు చదివించినాడు మేడం. మా డాడీ చాలా కష్టపడి, అస్సలకైతే ఇంతగాని వాల్యూ లేదు ఇక్కడ ఉండే వాళ్ళకి. ఎంత కష్టపడి మా డాడీ లా చదివించాలని చాలా ట్రై చేసినాడు మేడం. మాకు క్యాస్ట్ ఒక్కట్లేదని. పిల్లలను తోలుకోబోయింటే బడికి ఏమన్నారనుకో ఇంటి ఎనికి పంపించినారు. ఎనికి పంపించింటే మా పిల్లలను తోలుకోబోయి ఏడుచుకుంటా, ఏం సారు ఇంతమందికి ఈ తరంగా చదువు చిన్న పిల్లల కానించి మీరు చదివిస్తుంటారే, మా పిల్లల్ని ఎందుకు చదివిరు మా పిల్లల్ని అంటే మీరు సబ్జెక్ట్ తెచ్చుకోపోండి అమ్మా, అది లేకుంటే ఎట్టా. నాకు 5 మంది మేడం పిల్లలు. క్యాస్ట్ లేకనే పెద్ద పాపకు పెళ్లి చేసిన. నాకు చదివించుకునే స్తోమత లేక పిల్లల్ని వేరే గవర్నమెంట్ స్కూళ్ళలోనే వేసుకున్న. వాళ్ళకి క్యాస్ట్ కోసం మేము నల్లాడుతున్నాం. మాకు ఏం చేసి క్యాస్ట్ రావాలి మేడం, మాకు క్యాస్ట్ కావాలి, ముఖ్యం క్యాస్ట్ కావాలి మేడం. మాకు చదువు ఆపేసావా? క్యాస్ట్ లేదని నన్ను చేర్చుకోలేదు మేడం హాస్టల్లో. మేము ఈ నలుగురికి ఉపయోగపడదాం అనుకున్నాం మేడం, కానీ మాకు క్యాస్ట్ లేదని అందరూ. నేను కూడా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను, కానీ క్యాస్ట్ లేక జాబ్ రాలేదు. ట్రై చేసినాము 2-3 సార్లు, క్యాస్ట్ లేదు ఇవ్వము అని చెప్పినారు. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, పోయినాము. బీటెక్లో కూడా ఇంకా క్యాస్ట్ లేక జాస్తి అమౌంట్ అడిగింటే మా పేరెంట్స్ పంపించలేదు మేడం. పెళ్ళి అయిపోయిందమ్మా? పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా క్యాస్ట్ లేదు, మా హస్బెండ్కి లేదు, ఎవరికి లేదు మా ఇళ్ళలో. బుడగ జంగాల పిల్లలు హైస్కూల్లో చేరాలన్నా, ఇంటర్ డిగ్రీలు చదవాలన్నా ఇప్పుడు చదవలేని పరిస్థితి. బంగారు పతకాలు, ప్రతిభా పురస్కారాలు సాధించిన పై చదువులకు వెళ్లలేని దుస్థితి. ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది బుడగ జంగాలున్నారు. రాష్ట్ర విభజన తర్వాత వీరి జీవితాలు అయోమయంగా మారాయి. అంతకు ముందు వరకు వీరు ఎస్సీలు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో అసలు బుడగ జంగాలే లేరంటూ ఇచ్చిన తప్పుడు నివేదికలతో ఓసీలుగా మారారు. తమ దుర్భర జీవితాలను చూసైనా ఎస్సీ జాబితాలో చేర్చాలని వేడుకుంటున్నారు. తమ బతుకుపాటను తామే పాడుకుంటున్నారు. రాజుల కథలు వినిపించారు పాట రూపంలో. ఇప్పుడు మీ బతుకు కథ ఏంటి? వినిపిస్తామయ్యా, అయినండి. ఏమి మారను రా, బుడగ జంగాల బ్రతుకు ఏమి మారను రా. ప్రజాపాలకులారా, నాయకులారా, ఒక్కపారి మనసు పెట్టి చూడండి. మీ బిడ్డ ఒక్క తరగతిలో ఫెయిలైపోతే రాత్రి పగలు నిద్రపోకుండా ఆలోచన చేస్తారు. కొన్ని వేల మంది బుడగ జంగాల బిడ్డలు చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా బడికాటికి పోయి క్యాస్ట్ సబ్జెక్టు తేపో అంటే ఎనికొచ్చి పడి మళ్ళీ అడక తినేకపోతున్నారు. వీళ్ళ బాధలు ఒక్కపారి ఆలోచించండి. ఏమి మారను బుడగ జంగాల బ్రతుకులు ఇప్పుడు బుడగ జంగాలకు కులం మాత్రమే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ కావడం లేదు. ఫలితంగా ప్రతిభావంతులైన యువతీ యువకులు చదువులకు దూరమవుతున్నారు. పై చదువులకు అన్ని అర్హతలున్నా ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకుంటున్నారు. చదువుకోవాలన్న ఆశలు నెరవేరక అమ్మాయిలు ఇంటికే పరిమితమైపోతున్నారు. తాడిపత్రి బుడగ జంగాల కాలనీలో గ్రామ సభ నిర్వహిస్తోంది TV9. ప్రతిభ ఉంది, ప్రతిభా పురస్కారాలున్నాయి. కానీ కేవలం క్యాస్ట్ సర్టిఫికెట్ లేక ఇక నెక్స్ట్ చదువుకోవడానికి వెళ్ళలేకపోతున్నారు చాలా మంది పిల్లలు. జ్ఞానేశ్వర్ అనే అబ్బాయి ఉన్నాడు ఇక్కడ. పేరుకి తగ్గట్లుగానే మనం సర్టిఫికెట్ చూస్తే 10కి 10. ఏం చదువుకోవాలనుకున్నాం మనం? నేను పోలీస్ అవ్వాలనుకున్నాను మేడం, కానీ 10th లో 10 పాయింట్స్ వచ్చాయి. కానీ IIITలో IIITలో సీట్ వచ్చింది మేడం. అక్కడ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మన్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుంటే రిజెక్ట్ చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం MRO దగ్గర వెళ్ళినా ఇవ్వలేదు, అనంతపురం RDO దగ్గర వెళ్ళినా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఇంత చదువు చదివి ఏం చేయలేకపోయాను. అందుకని ఇంకా ఏం చేయాలని చదువు మానేసి మా అమ్మతో పాటు మా నాన్నమ్మట ఊర్లో భిక్షాటన చేయడం, వ్యాపారం చేయడం, చిన్న చిన్న వ్యాపారాలు, ఆ పూట గడకొచ్చుకొని అప్పుడప్పుడు తినడము, అలా జీవనం కొనసాగిస్తాను. ప్రైవేట్ కాలేజీలలో చేరొచ్చు, కానీ దానిలో కట్టే ఫీజు స్తోమత మాకు లేదు. మాకు బట్టలు కొనుక్కోవాలని ఇది ఏరేసి ఇక్కడ అడుక్కొని వచ్చి మేము వేసుకోవాలి బట్టలు, కానీ మాకు అంత స్తోమత లేదు మేడం. ప్రైవేట్ కాలేజీలో చదివేంత స్తోమత లేదు, కాబట్టి చదువు మానేసినాం. గ్రేడ్ 10 ఇప్పుడు చేస్తుంది భిక్షాటన. మరొక అమ్మాయి ఉంది. నీ పేరేంటమ్మా? కుమారు.
కుమారి 10th క్లాస్ వరకు చదువుకున్నారు, కానీ కాస్ట్ సర్టిఫికేట్ లేక మానిపించినారు. ఎదిగిన పిల్లని చాన్నాళ్ళు ఇంట్లో పెట్టుకోలేక పెళ్లి చేసినారు. ఆల్రెడీ నీకో పాప బాబా? బాబు బాబు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే చదివించుకుందు, యాదొక జాబ్ చేసుకుందు ముందు. ఇప్పుడైనా క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుందని చూస్తున్నాం మేము. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదివాను. స్తోమత లేక, చదివించే స్తోమత లేక మా అమ్మ నాన్న వాళ్ళతో కలిసి బిజినెస్కి వెళ్ళేవాడిని. 10th అయిన తర్వాత కనీసం మరి గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి కదా? ఎంత చదివినా అక్కడికి కదా మేడం, లాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గరికి వస్తుంది. లేదంటారు, రిజెక్ట్ చేశారు. చాలా అన్నీ ట్రై చేశాం, ఏం కాకనే ఇక్కడ ఈ పొజిషన్లో ఉన్నాం. ఎస్ఐ మేడం, అది ఎస్ఐ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. నా స్పోర్ట్స్ కోట కింద ఇప్పటికి 5-6 సీట్లు పెట్టిన, అన్ని దాంట్లో అప్లికేషన్లు వచ్చినా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్. ఇప్పుడు నేను ఒడిశాకు వెయిట్ చేస్తే ఆ ఒడిశా సర్టిఫికేట్ ఇప్పుడు కూడా రాలేదు మేడం. ఏమంటే క్యాస్ట్ ఉండాలి. ఇప్పుడు కబడ్డీలో నేషన్స్కి అయినా సరే, నేషన్స్కి అయినా సరే మీకు క్యాస్ట్ ఇన్కమ్ కావాలా, క్యాస్ట్ ఉంటేనే నేను నేషన్స్కి వేపిస్తాం అని చెప్పి ఎంత కాళ్ళు పట్టుకొని ఏ ఇచ్చినా సరే ఒప్పుకోలేదు మేడం. ఎంత బాధ ఉన్నానంటే అంత బాధ. కానీ మా నాన్న రెక్కలు ముక్కలు వేసుకొని 10వ క్లాస్ వరకు చదివించింటే, ఇంటర్ చదివినానంటే మా నాన్న ఆపేయమంటాను. ఇప్పుడు డ్రాప్ అయినాడు. జీవన స్థితిగతులు తెలుసు, ఇకపై పై చదువులకు వెళ్ళాలంటే డబ్బులు పెట్టలేని పరిస్థితి, కానీ మెరిట్ ఉంది, కానీ చదువుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ప్రతి దగ్గర రిజెక్ట్ అవుతుంది. బుడగజంగాల సమస్యపై తాడిపత్రిలో TV9 గ్రామ సభ నిర్వహించింది. ఈ బడుగుల చదువులకు ఏం భరోసా ఇస్తారని స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నించింది. నియోజకవర్గపు ఎమ్మెల్యే మనతో ఉన్నారు. పెద్దిరెడ్డి గారు, పిల్లల బాధలు చూశారు. నెక్స్ట్ జనరేషన్, ఏ దేశానికైనా జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, కొత్త జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈ అబ్బాయి నుండి చూస్తుంటే ఇంత మెరిట్ స్టూడెంట్, గ్రేడ్ 10, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే భిక్షాటన. ఏంటి పరిస్థితి? మేము కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా సమస్యలన్నీ తెలుసుకోవడం కూడా జరిగింది. మీకుండా మేము ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి వీళ్ళకు ఒక క్యాస్ట్ అనేది ఉండే విధంగా చేస్తాము. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నో కులాలకు మతాలకు కూడా అతీతంగా అందరికి కూడా సాయం చేస్తున్నారు. ఒక వర్గానికి సాయం చేసేది ఏం గొప్ప సంగతి ఏం కాదు. మేము కూడా తక్షణమే ఈసారి మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము వీళ్ళకి న్యాయం చేసే విధంగా కూడా ప్రయత్నిస్తాం. ఈ అబ్బాయి ఉన్నాడు IIITలో, ఒకవేళ ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండుంటే ఈ అబ్బాయికి ఈరోజు IIIT స్టూడెంట్ అయ్యేవాడు. ఏమైనా రిక్వెస్ట్ చేస్తాం? రిక్వెస్ట్ ఏం లేదు సార్. అక్కడ మీరు సీఎం సార్ దగ్గర వెళ్ళినప్పుడు మా క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం కొంచెం మాట్లాడండి సార్. ఇది ఒక్క ఊరే కాదు సార్, ఆంధ్రప్రదేశ్ మొత్తం క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. వాళ్ళకందరికీ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తే అందరూ చదువుకుంటారు, అందరు తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. మీరు ఒక్కటి సాయం చేయండి సార్. ఒక ఎస్ఐ కావాలని ఉంది కదా ఎస్ఐ మీకు? ఈ స్పోర్ట్స్ కోటాలో మీరు చూస్తున్నారు ఎంత మెరిట్ స్టూడెంట్, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు. తీస్తూ ఉంటే ఈ సర్టిఫికేట్స్ వస్తూనే ఉన్నాయి సార్. సో ఈయనకు కూడా అంటే జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేక ఉండే ఛాన్స్ లేకుండా పోయింది ఈ అబ్బాయి కూడా. అంటే అక్కడ చదువు, ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఎస్ఐ కావాలని. గత ప్రభుత్వాలంటే చేయలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల మీద ఎంత ఆదర్శంగా ఉన్నాడో, ఏ విధంగా ఉన్నాడని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. దేశంలోనే థర్డ్ ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్లో పేరు తెచ్చుకునే వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఒక కులాన్ని వదలడం అనేది జరగదు. ఖచ్చితంగా మా గుండా మేము తీసుకొని పోయి ఇట్లా విద్యార్థులకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం. ఎస్ సార్. అలానే ఆడపిల్లలు ఉన్నారు, కనీసం హాస్టల్లో కూడా జాయిన్ చేసుకోవట్లేదు అంటున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే. అంటే ఈ పిల్లలు బిగినింగ్ స్టడీస్ అనేది వీళ్ళకి ఇప్పుడు బిగినింగ్ కదా, ఫస్ట్ స్టెప్ కదా. మరి ఈ పిల్లల హాస్టల్ విషయం ఏమన్నా ఒక హామీ ఇస్తారా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదమ్మా, మాకు చదువుకోవాలని చాలా ఇష్టం సార్. మాకు ఈ క్యాస్ట్ లేక మేము లేడీస్ హాస్టల్ ఏంటి మీకు క్యాస్ట్ లేదు, మీరు ఎక్కువ ఉండని మమ్మల్ని బయట పంపించారు సార్. బుడంగ సంఘాల ప్రతినిధుల ముందర ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు అందరికి కూడా నేను చెప్పడం ఒకటే జరుగుతుంది. మీకు విద్యా అవకాశం నేను కల్పిస్తా. ఇక్కడ కూడా హాస్టళ్ళల్లో కూడా మీరు చేర్పించేదానికి నేను ప్రయత్నం చేస్తా. అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, స్కూళ్ళల్లో చేరేదానికోసం నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. వాళ్ళను కూడా చదివించేదానికోసం కూడా నా వంతు కృషి చేస్తా అని మీ TV9 యాజమాన్యం తరఫున తెలియజేస్తున్నాను. నేను కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
టీవీ9 గ్రామ సభలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీతో బుడగ జంగాల్లో ఆశలు చిగిరించాయి. బడికి వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు ఇలా ఇంటింటికి వెళ్లి అడుక్కోవడం ఎంత దారుణం. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు కాదా? ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు. ఎన్ని రోజులు? 9 రోజులు. 9 రోజులు. బాబుని తీసుకొని బయటికి పోతావా? పోతాం. 9 రోజులు బాబుని తీసుకొని బయటికి పోతావా? ఒక రోజు ఒక్కొక్కటే మాకు జరగదు కదా. మరి ఏం పెడతావు వీళ్ళకి? ఏం పెడతావమ్మా? ఊర్లో బియ్యాన్ని వేచి అన్నం అనుకొచ్చి పెడతాం. మా ఆయన వ్యాపారం పోతారు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? పోతుంటే అది చేర్చుకోలేదు మేడం. క్యాస్ట్ గురించి అడుగుతున్నారు మాకు, దానికి. మరి ఇంతమందిని ఎలా పోషిస్తారు? భర్త ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం, భార్య బువ్వ కోసం భిక్షాటన. అయితే మగ సంతానంపై మోజు బుడగ జంగాల్లో కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కనిపిస్తున్న అధిక సంతానం ఇందుకు నిదర్శనం. నీకు ఎంతమంది పిల్లలమ్మా? 5 మంది మేడం. వెళ్తున్నారా స్కూల్కి పిల్లలు? వెళ్తున్నారు మేడం. మరి 5గురిని ఎలా సాగుతున్నావు? అట్లే మేడం, వ్యాపారం పోయి అడుక్కొచ్చుకొని సాగుతున్నాను మేడం. మరి 5గురిని పోషించలేవని తెలుసు కదా? తెలుసు మేడం. మరి ఎందుకు? బాబు వాళ్ళని పెట్టుకున్నాను మేడం. బుడగ జంగాలు తమ కుల కట్టుబాటుకు కట్టుబడి ఉంటారు. ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లెక్కరు. నిత్యం తమ కులదైవానికి మద్యం నైవేద్యం పెట్టే ఈ బుడగ జంగాలు తమ గూడెంలో మాత్రం యువకులు మద్యం తాగితే కఠిన శిక్షలు వేస్తారు. భార్యను కొడితే భర్తకు జరిమానా విధిస్తారు. మా పంచాయతీలో సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కొట్లాడుకుంటే, భార్య భర్త పొందక సరిపోక కురాకాడ కూటికాడ కొట్లాడుకుంటే ఏదన్నా అనరాని మాటలు అనుకుని తిట్టుకున్నారంటే అట్లా తిట్టకూడదని ఆ అబ్బాయిని పెద్ద మనుషుల కాళ్ళు మొక్కిస్తాం సార్. ఇంకా స్టేషన్కు పోయేది ఉండదు. బ్రాందీ సరాయి తాగేటోళ్ళు ఎవరు ఉండరు సార్. అట్లా తాగినోనికి కూడా పిల్లనివ్వరు, పిల్లని చేపి కూడా సార్ కాపురం. ప్రభుత్వం పేదలకిచ్చే ఇళ్ళు, పెన్షన్లు, హెల్త్ కార్డులు, సంక్షేమ పథకాలు వీరికి అందడం లేదు. వీటన్నింటికీ కులం సర్టిఫికేట్తో రుజువులు చూపించాలి. అది లేకపోవడంతో ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. బడుగుల్లోనే బడుగులు ఈ బుడగ జంగాలు. మరి వారి జీవితాలు మారే రోజెప్పుడు? ఇదే విషయాన్ని అధికారులను ప్రశ్నించాం. 2018 7వ నెలలో 144 జీవో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో బుడగ జంగాలను ఎస్సీగా కాకుండా ఓసీగా కన్వర్ట్ చేస్తూ జీవో వచ్చినందున మేము 2018 7వ నెల నుండి 2007 నుండి వీళ్ళకి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చుటకు వీలు కాలేదు. ఇక్కడ ఉన్న బుడగ జంగాల వాళ్ళకి అర్హులైన ఉండి రేషన్ కార్డులు లేని వారికి, మళ్ళీ పెన్షన్ మంజూరు కాని వారికి, అదేవిధంగా రోడ్లు, శానిటేషన్ ఈ సౌకర్యాలని కల్పించుటకు మేము ఇప్పుడు వచ్చే శుక్రవారం ప్రత్యేక డ్రైవ్ పెట్టి ఇక్కడ లేని వారికి, అర్హులైన వాళ్ళందరికీ ఈ సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. రైట్. ప్రభుత్వం నుండి ఒక చిన్న అడుగు పడింది. గ్రామ సభకొచ్చిన పోలీస్ అధికారులు కూడా ఈ చిన్నారుల చదువులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏదో జ్వరమో తగ్గో పరిశ్రమ పట్టినప్పుడు ఇంకా మా పిల్లలు మాకు అడుకొచ్చి పెట్టాలా, మేము బాగున్నప్పుడు మా పిల్లలకి మేము అడుకొచ్చి పెట్టాలా. అట్లా జీవన విధానం పోయినప్పుడు పోలీసులు పట్టకపోతున్నారు స్టేషన్కు.
ఎవరు మీకు చిన్నపిల్లలకు ఎవరు అడకతనేకి పంపించింది లేదంటే మేమే సార్ అంటే పిల్లల్ని చదివించుకోండి అంటారు. చదివించుకునేకి మాకు క్యాస్ట్ లేదు సార్ అంటే నీ క్యాస్ట్ ప్రాబ్లం అది, ఏదో క్యాస్ట్ కింద మేము చదివిస్తాము, మీరు చదివిస్తారా, అడకతనేకి పంపించకుండా లేకుంటే జైలు వేసి హాస్టల్లో పెట్టి చదివియాలని చెప్పి అంటున్నారు సార్. పిల్లల్ని అలా పంపిస్తూ ఉంటే అరెస్ట్ చేసిన తర్వాత చదివించమని వాళ్ళు చెప్తున్నారు, కానీ చదివించడానికి మా దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ వీళ్ళ పరిస్థితి చూస్తే వీళ్ళ యొక్క సమస్య జెన్యూన్ అనిపిస్తుంది. వీళ్ళ యొక్క సమస్యను మేము మా సుపీరియర్ ఆఫీసర్స్ ద్వారా గవర్నమెంట్ దృష్టికి పోయే విధంగా ఏర్పాటు చేస్తాం డెఫినెట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి, ఎందుకంటే జెన్యూన్ ప్రాబ్లం. తర్వాత ముఖ్యంగా ఇక్కడ బాగా చదువుకున్న పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను చూశాను, ఒక 2-3 పాపం మంచి మెరిట్ ఉండి కూడా చదవలేక నిరుత్సాహపడిపోయి ఇక్కడే ఉన్నారు. అటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వీళ్ళు ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు మా దృష్టి తీసుకొని వస్తే, నాకు చదివే పిల్లలంటే జనరల్గా ఇష్టం అండి, నాకు కూడా బాధ అనిపిస్తుంది. కాకపోతే నా తరపున వ్యక్తిగతంగా నేను ఏం చేయాలని చేస్తాను. బుక్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, ఎవరికైనా చదువుకునే పిల్లలకి అందరికీ ఇస్తాను, లేదంటే బుక్స్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాను. నా అనంతపురంలో ఎవరైనా సాయం చేసేవాళ్ళంటే వాళ్ళ ద్వారా కూడా సాయం చేపిస్తాను. వీళ్ళు పెద్దలకు నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళ పిల్లలను డిస్కరేజ్ చేయొద్దండి. పిల్లలకు కూడా అదే చెప్తున్నా, కష్టపడి చదవండి, డెఫినెట్గా ఫలితం వస్తుంది. పొరుగునున్న తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగా విద్యా ఉద్యోగాల్లో లబ్ధి పొందుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాల పిల్లలు కనీసం కాలేజీ మెట్లు ఎక్కలేకపోతున్నారు. దీనిపై జగన్ సర్కార్ చొరవ చూపించాలని, కేంద్రంతో సంప్రదింపులు జరపాలని, తమ పిల్లల కలలను నిజం చేయాలని వేడుకుంటున్నారు బుడగ జంగాలు. చదువులతో తమ పిల్లల జీవితాల్లో వెలుగులు నిండాలని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. చదువుకున్నాక సర్టిఫికేట్ వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి. చదువుకోవాలంటేనే సర్టిఫికేట్ కావాలంటే వీళ్ళెక్కడికి పోవాలి? ఈ తరం కూడా ఇలా ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకొనో భిక్షాటన చేసో బతకాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మంది బుడగ జంగాల భవిష్యత్తు ప్రభుత్వం ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఉంది.